ఏదైతే ఇది తుఫాను వచ్చింది, ఈ తుఫాన్కి కొంతే కాదు పూర్తిగా దెబ్బతిన్నది మొత్తం మీద. కానీ కొంత అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో మాత్రమే వీళ్ళు బాధితులకు నష్టపరిహారం అందజేశారు, కొంత ఏరియాలో నష్టపరిహారం అందజేయాలి. ఈ తుఫాన్ అనేది అన్ని గ్రామాలకి జరిగినటువంటి నష్టం. దాన్ని అధికార యంత్రాంగం గుర్తించి అందరికీ సమానంగా వర్తింపు చేయాలని, ఒక్కరో బాధితులకు కూడా ఈ యొక్క నష్టపరిహారం చెల్లించాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తుఫాను స్వర్ణముఖికి ఎప్పుడు రానటువంటి రీతిలో వచ్చినటువంటి వరద ఉధృతికి అనేక గ్రామాలు జల దిగ్బంధంలో ఉండడం కానివ్వండి, ఈ తుఫాన్ వల్ల తీర ప్రాంతంలో ఉండేటువంటి ఎక్కువ తీర ప్రాంతంలో వాకాడు మండలం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని గ్రామాలు ఈ తుఫానుకు కానీ వరదలకు కానీ నష్టపోవడం జరిగింది. పేదలు, రైతాంగం కూడా పంట నష్టం జరిగింది. వీటన్నిటి మీద వాకాడు రెవెన్యూ అధికారులకు దాదాపు ఈ మండలంలో ఉండేటువంటి ఏదైతే బీ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పరిహారం ఇవ్వమని చెప్పి మనవి చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వాకాడు మండలంలో 13,000 రేషన్ కార్డుదారులుంటే దాదాపు 7,000 మందికి మాత్రమే పరిహారం అందింది. దీన్ని ఆ తరువాత అధికారుల దృష్టికి తీసుకుపోవడం మూలంగా మళ్ళా మండల రెవెన్యూ యంత్రాంగం మరో 6,000 మందికి, మిగిలిపోయినటువంటి 6,000 మందికి పరిహారం చెల్లించాలని ఎంక్వైరీ చేసి ఎవరు డ్యామేజ్ అయిందా, ఎవరికి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక దీన్ని చేస్తారు. కానీ కంప్లీట్ అవాయిడ్ చేశారు. లాస్ట్ టైం మాకు ఎల్లోలు వచ్చినప్పుడు ప్రతి విలేజ్ కి ఇచ్చారు. మేము కూడా అదే విధంగా ఇస్తున్నామని మేము అనుకున్నాము. ఈ రోజు కంప్లీట్ పంచాయతీని అవాయిడ్ చేస్తున్నారు. దానికి కొంతమంది బాధ్యులు ఉన్నారు, వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. అందరికీ ఇవ్వకుండా మొత్తం ముగించడం అనేది తప్పు కదా సార్. అది పొరపాటు కదా. ఎక్కడ అధికార యంత్రాంగం లోపమా, లేకపోతే మా పొలిటికల్ లీడర్స్ లోపమా, ఏది ఎక్కడ జరిగింది? మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్సీ నిధులు ఉన్నారు. వాళ్ళు కూడా ఫెయిల్ అయినారా? మేము ఫెయిల్ అయినామా? మాకు తెలియడం లేదు. ఎక్కడ ఫెయిల్ అయినాం? నష్టపోయింది పేద ప్రజలు. ఇప్పుడు వాళ్ళకి చెయ్యాలంటే డొక్కాడదు. కొంతమంది ఉన్నారు, గిరిజన్స్ ఉన్నారు, వాళ్ళు అసలు ఈ రోజు పనికి పోతేనే సాయంకాలం వాళ్ళకి జరుగుబాటు అవుతుంది. అటువంటి వాళ్ళు కూడా వారం రోజులు ఖాళీగానే ఉన్నారు కదా, వాళ్ళు నష్టపోలేదా దీంట్లో? ఈ రోజు మేము విలేజ్లో ఉండలేకున్నాం. పక్క ఊర్లో జస్ట్ ఇంత ఈ రోడ్డు అడ్డం అవతల వాళ్ళకి ఇస్తే యువతల వాళ్ళకి ఇవ్వాలా? ఇది ఎక్కడ అన్యాయం? అది కొంతమందికి ఇవ్వాలా? పారదర్శకంగా అందరినీ చూసి